హాయ్ అండి. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని అమ్మని ప్రార్థిస్తున్నాను. ఈరోజొచ్చేసి బోళ కాకరకాయ కర్రీని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాము. పాలతోటి బోళ కాకరకాయ కర్రీని తయారు చేసుకుందాము. దీనికోసము పావు కిలో కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ముగ్గులు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలంతా బాగా మగ్గేటట్టు మగ్గనివ్వాలి. ఇట్లా బాగా మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసేసుకోవాలి. కాకరకాయ పాలు పోసి వండుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు 5 మినిట్స్ మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీంట్లో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయట్లేదండి. ఎందుకంటే మనం పాలు పోసి వండుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయట్లేదు. ఇదంతా ముక్కలకి బాగా ఉప్పు, పసుపు, కారం, మసాలా అన్నీ బాగా పట్టేటట్టుగా మగ్గనివ్వాలి. ఇట్లా 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనము పాలనైతే పోసుకోవాలి. పచ్చిపాలు పోసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందులోనే కాచిన పాలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇట్లా పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయ సీజన్ కదండి, కాకరకాయలు బాగా వస్తాయి. కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ కూడా చాలా తొందరగా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ ఎట్లా ఉందో చూద్దాము. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బోళ కాకరకాయ పాలతో కూర రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.